హలో హలో నీరు గారు సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చూస్తున్నారుగా ఆ బిగ్ బాస్. పక్కా 1 వీక్ నుంచి ఫుల్ డెడికేషన్ తో చూస్తున్నాను సార్. ఎలా అనిపిస్తుందండి? మస్త్ అనిపిస్తుంది, జబర్దస్త్ ఉంది సార్. కానీ ఫస్ట్ వీక్ లో 60ని ఎలిమినేట్ చేశారు కదా, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకొక 1 వీక్ 2 వీక్స్ అని. అదొకటి. ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న ఎలిమినేషన్ రౌండ్ కదా, నామినేషన్ రౌండ్స్ లో ఆ హరీష్ ఉన్నాడు కదా సార్, కామన్ మ్యాన్. ఆయనది కొంచెం నాకు ఎట్లా అనిపించిందంటే, మనకి బిగ్ బాస్ లో ఛాన్స్ రావడమే గ్రేట్ సార్. ఆ వచ్చిన ఛాన్స్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, కొంచెం న్యాక్ తోటి పేషెన్స్ తో ఆడాలి. అది కాకుండా దమ్ముంటే తీసేయండి, దమ్ముంటే అంటిచ్చేసేయండి అన్నట్టు అవి మాటలు కొంచెం యాజ్ ఏ ఆడియన్స్ నాకు నచ్చలేదు సార్. అండ్ ఫుడ్ దగ్గర ఎందుకు సార్? అదే నేను ఆ ప్లేస్ లో ఉంటే సరే అందరిని అడిగి నేను తిన్న చిన్న పిల్లలు ఆ పాపలకు అట్లా చేసిండు, నేనుంటే మస్తు కూర్చొని తింటుండే. ఏంది సార్ అవన్నీ? ఎట్లుండాలి? కామన్ మ్యాన్ లాగా వచ్చినామంటే వస్తాయి సిచ్యువేషన్స్, బిగ్ బాస్ లో వస్తాయి. దాన్ని ట్యాకిల్ చేసే ఇమ్మీడియట్ అగ్రెషన్ రావడం అంటే తెలిసిపోతుంది ఆయన ఎంత వీక్ ఉన్నాడు అని. అంటే ఆయన స్ట్రాటజీ అనుకుంటున్నాడు ఇప్పుడు బిగ్ బాస్. స్ట్రాటజీ కాదు సార్, కాదు. అది ఎట్లా స్ట్రాటజీ అయితే చెప్పండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ లోపల పిలిపించి కన్విన్స్ కూడా చేశారు. ఆ రాతోడిని కూర్చోబెట్టి నేను చూసుకోండి అన్నారు. ఎవరిస్తారు సార్ ఛాన్స్? మనకి ఇప్పుడు ఛాన్స్ దొరికిందంటే ఎట్లా? అది ఇప్పుడు మేము మనం అందరం చూస్తున్నాం యాజ్ ఏ ఆడియన్స్. నువ్వు చేతులారా పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు మేము ఓటే వేస్తూ మేము అసలు ఇట్లాంటి వాళ్ళకి పోరానైనా ఫస్ట్ మళ్ళీ నీ ఏమో నువ్వు డిప్రెషన్ లో పోయి తినక చేయక డాక్టర్లు రావడం, మళ్ళీ అంబులెన్స్ లో పంపించుడు ఎందుకు? తీసి పడేయండి సార్, వేస్ట్. నా ఉద్దేశంలో వెళ్ళిపోవాలి ఇట్లా. ఈజ్ లుకింగ్ లైక్ ఏ డిప్రెస్డ్ క్యాండిడేట్ 101%. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు కూడా సార్. ఇప్పుడు ఎట్లుండాలంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ మిగతా కంటెస్టెంట్ ఉన్నారు, రాథోడ్ ఉన్నారు, మన ఇమాన్యుయల్ ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా ఒక కామెడీ వేలో సరే ప్రాబ్లం ఉంది యూ డిస్కస్, దాన్నే ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని గుంజి అది ఇట్లా అది అట్లా. ఈవెన్ నాగార్జున సార్ వచ్చినప్పుడు ద వే హీ హాజ్ రియాక్టెడ్ నా అది నచ్చలేదు సార్. చాలా మంది అదే అక్కడ అది చాలా తప్పు సార్, అట్లుండొద్దు. అందులో ఉన్న వాళ్ళతో ఎలా ఉన్నా సరే గానీ నాగార్జున గారు ఉన్నప్పుడు కూడా అంత ఓవర్ గా చేయాల్సిన అక్కడ నేను అక్కడే నేను పట్టుకున్నా. నీ టైం వచ్చేసింది, అయినా పోతావు, తొందరలోనే పోతావు అని నేను కూడా బొట్టు పెట్టేసిన సార్. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరి గురించి చెప్పండి మీ ఒపీనియన్. సార్ ఒక ఫ్రాంక్లీ చెప్తున్నా, ఏమనుకోకండి. ఇప్పుడు 1 వీక్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బిగ్ బాస్ నేను డే స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని సీజన్స్ చూసా. ఒక 2 సీజన్స్ నేను మిస్ అయ్యా. సో ఇప్పుడు ఫుల్ డెడికేషన్ తోటి చూస్తున్నాను. నాకు ద బెస్ట్ ఇప్పుడే చెప్పేస్తా సార్, మీరు దిల్ కి బాత్. నా రాతోడు ఉన్నాడు కదా, రాను బొంబాయికి రాను, ఎస్ రాము చెప్పాలనిపిస్తా. ఈజ్ లైక్ ఏ రాతోడ్, ఫుల్ టాప్ లో ఉంటాడు చూడండి సార్. ద వే హీస్ ప్లేయింగ్. అండ్ నాకు నచ్చిన ఇమాన్యుయల్ కామెడీ వేలో. లేడీస్ లో నో సార్, డాక్టర్ ఏం సార్ అంత పెద్ద మంచి కాంప్లిమెంట్ తెచ్చుకుంది మొన్న, అన్ని మతిమరుపు పనులు చేసి అది నచ్చలే. సంజన సూపర్. దాన్ని అంటారు గేమ్, ఏమన్నా ఆడుతుందా? అదంటారు చూడండి సార్, పుల్ల గీకి వదిలేయాలి, ఎంజాయ్ మస్తు ఉంగ్లీ కరికే చేడదు. అక్షయ్లో గేమ్ అంటది, షీఈ్ అ లేడీ, ఇట్లుండాలి. ప్లే చేస్తుంది టైగర్ అన్నట్టు, ఆమె టైగర్ అన్నట్టే. టైగర్ లయన్ పూరే జంగల్ కి రాణి హే సార్ ఆమె. అవును, ఆమె లేకుంటే అసలు బిగ్ బాస్ హౌసే లేదేమో, అసలు కంటెంటే రాదు అన్న ఫీలింగ్ వస్తా ఉంది సార్. అసలు దాని పర్సనాలిటీ పర్ఫెక్ట్. ద వే షీ హ్యాండిల్ నా సిచ్యువేషన్ ని, ఎంత నువ్వు ఒర్లు, ఎంత నువ్వు గీకబెట్టు అట్లనా. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి. మాకి కిరికిరి 10 మంది అవుట్ అయిపోతారు ఆమె ముందు, అట్లా ఆడుతుంది. మస్త్ ఉంది సార్, మస్త్ గేమ్ అంటే ఖతర్నాక్ ఇట్లా. అండ్ ఆల్మోస్ట్ ఓకే సార్, ఇంకా టైం పడుతుంది అందరినీ మంచిగా
అంటే బాగా గో త్రూ చేయాలంటే టైం పడుతుంది. దీనికంటే ముందు అగ్ని పరీక్ష పెట్టారు, చూసారా మీరు? సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, ఏమనుకోక చూడలే, అది చూస్తే ఇప్పటి వరకు మీకు అగ్ని పరీక్ష గురించే చెప్పిస్తుండే అంత. అది మిస్ చేశాను సార్ నేను. అగ్ని పరీక్ష నుంచి హరీష్, మనీష్, పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ అండ్ ప్రియ ఈ 6 వచ్చారు కామనర్స్ బ్యాచ్ లో. కామనర్స్ గా వచ్చారు వీళ్ళు 6. మిగతా 9 మంది సెలబ్రిటీస్ కింద వచ్చారు. 1 వీక్ నుంచి చూసా అన్నారు కదా, అంటే లాంచింగ్ ఎపిసోడ్ చూసారా? ఇప్పుడు అది కూడా 1 వీకే 10 days అయింది అంటారు కాబట్టి. ఆ లాంచింగ్ నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను కూర్చొని వీళ్ళందరూ లాంచింగ్ ఎట్లా చేసినారని చూడాలని ఉంది. నేను అదొక్కటి మిస్ అయ్యా సార్. కానీ నిజంగా ఒక్కొక్కరి గురించి నాకు మెయిన్ ఇంట్రడక్షన్ చూడాలని ఉంది. మెయిన్ స్పెషల్లీ హరీష్. ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ వస్తే అదృష్టం సార్ అట్లా రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో లక్షల కోట్ల మంది నుంచి ఒక్క వ్యక్తి వస్తుందంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నాలాంటి సార్ ఇంకోటి తెలుసా, నా థింకింగ్ నేను బిగ్ బాస్ చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతానంటే, ఈ క్యాండిడేట్ నేను ఎవరన్నా మంచిగా ఆడారు, మంచి నాక్ తో ఆడారంటే నేనే అందులో అని ఊహించుకుంటా సార్. నేనే ప్లే చేస్తున్నా అన్నట్టు, ఆడు నెక్స్ట్ నువ్వు ఇట్లా చేయి ఎస్ అని నేనే పెద్దగా అది ఫీల్ అయిపోతా. ఐఎమ్ అండ్ ఎవ్రీ ఇయర్ సీజన్ చెప్తున్నా కదా సార్, ఎస్ ఐఎమ్ ఇన్ దట్ అన్నట్టు ఫీల్ అవుతా. అందులో ఉండి అందరిని చూస్తున్నట్టుగా అట్లా ఫీల్ అయితేనే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం. మజా సార్, ఖతర్నాక్ ఉంటది గేమ్, మజా ఉంటది మజా. నేను కూడా హరియానా, అభిజిత్, అఖిల్ వాళ్ళు ఉన్నంత వరకు చూసా. తర్వాత 5, 6, 7, 8 మొత్తం చూడలే అసలు. ఈ 9th సరే రివ్యూస్ కూడా చేద్దాం సరదాగా, స్క్రీన్ మీదకి వద్దాం, ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి అనుకుని ఇది చూడడం ఏదో ఒక టాపిక్ కావాలి కదా అని ఈ టాపిక్ తీసుకున్నా. నేను 7, 8 మిస్ చేసా సార్, అంతే. మిగతాదన్నీ కంప్లీట్ చేసా. సూపర్. నేను ఎవరిని గెస్ చేసా వాళ్ళు పక్క విన్నర్ అయ్యారు సార్ 100%. ఎందుకంటే నేను అందులో లీనమైపోతా. ఇప్పుడు నెక్స్ట్ వీక్ సాటర్డే సండేస్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఇంకా టైం పడుతుంది సార్. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు 2 రోజులు వీళ్ళ నామినేషన్ అని రుద్దుకున్నారు బాగా మొహాలకి. ఈ రోజు కొంచెం కామెడీ ఉంటది. ఈ 2 days లో నేను చెప్పగలుగుతా. కానీ పవన్ అని అనుకుంటున్నా, అంటే స్టార్టింగ్ థింకింగ్ పవన్ అని. లెట్స్ సీ. అండ్ ఈమె సార్, ఆమె ఎవరు సార్? ఆమె ఫేర్ అండ్ లవ్లీ లాగా ఉంటది, ఆమె పేరు మర్చిపోయా. సారీ అంటా ఉంటది చూడండి సార్. ఫ్లోరా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్లోరా గానీ పవన్ గానీ అనుకుంటున్నారు. పవన్ ప్రస్తుతానికి మీ అంచనా ప్రకారం నామినేషన్ ప్రక్రియ పెట్టినప్పుడు కామనర్స్ బాగా ఎగిరారు అలా భరణి మీద, అందరి మీద. అలా గట్టి ఎగడంతో చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద. అలా చేయాల్సింది కాదు, వీళ్ళు అనవసరంగా డ్యామేజ్ చేసుకుంటున్నారు అనిపించింది, నాకు అనిపించింది. చాలా డ్యామేజ్ సార్, కరెక్ట్ సార్, డ్యామేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు చేతులారా. అక్కడ ఏంటంటే ఫస్ట్ డే సంజన గుడ్డు దొంగతనం చేసింది అనమాట. ఆ పాయింట్ తీసుకున్నారు. అది అయిపోయిన టాపిక్ ని తీసుకొని, అంటే భరణి గారు విషయంలో ఎలాంటి మిస్టేక్స్, తప్పులు లేకపోవడం వల్ల అతన్ని నామినేట్ చెయ్యాలంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కామనర్స్ టీం అందరు ఒకటైపోయి ఆ గుడ్డు మీద పడ్డారు. అందరూ గుడ్డు మీదనే పడ్డారు. అంటే గుడ్డు తప్ప ఇంకా వేరే ఏం లేదా? కారణం అంటే గుడ్డు తప్ప వేరే చెప్పలేదు. శ్రీజ వచ్చి స్టేజ్ మీద మీరు డ్రామా చేశారు అంటారు. అది హౌస్ బయట స్టేజ్ మీద చేసింది, ఇక్కడ చెప్పకూడదు, అవసరం లేదు యాక్చువల్లీ. ఇంకోటి సార్, వీళ్ళు రీజన్స్ ఇస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు సార్. వీళ్ళు నామినేషన్ ఎవరన్నా ఉండని, నేను ఏమంటే జెన్యూన్ రీజన్ ఇవ్వండి. మీరు ఈ గుడ్డుని, అట్టిపండుని, దొంగలించుడు ఇవే పట్టుకొని దాన్ని గుంజుతున్నారు, పోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా బోర్ కొట్టకుండా ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని సరదా కోసం దొంగతనాలు చేస్తారు. అదే ఎవరి సొమ్ము కాదు, ఎవరిచ్చింది కాదు. కానీ అన్ని కెమెరాలు చూస్తూనే ఉన్నాయి కదా, కెమెరాల ముందు కావాలనే చేస్తారు అలాగా. దాన్ని సీరియస్ గా తీసుకొని దాన్ని పట్టుకొని నామినేట్ చేయడం అనేది ఫూలిష్ అనిపించింది. చాలా ఫన్ క్రియేట్ చేయాలి. దొంగతనం ఎందుకు చేస్తారు? ఎవరిది? ఇప్పుడు ఆమె సంజన గారు అందులో ఆ థమ్స్అప్ బాటిల్ పెట్టి వెళ్ళిపోయింది, రీతు లోపలికి వెళ్ళి కొంచెం తాగేసింది. అది సరదా. అది వాళ్ళు ఎలా తాగుతావు అంటే ఆ మోసంబి సంత్రాలు ఎంత బాగా దాచిపెట్టింది సంజన అంటారు. అసలు సూపర్ గా ఆడింది సార్. ఆ సీన్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను కొత్త వాళ్ళు ఇప్పుడు నుంచే వీళ్ళు కొంచెం నామినేషన్ దగ్గర వీళ్ళు ఇచ్చే అవి అంటారు చూడండి సార్, వీళ్ళు నామినేట్ చేసే ముందు రీజన్స్ వేస్ట్ సార్. అదంతా జెన్యూన్ లేదు. సంజన షీ ఈజ్ ప్లేయింగ్ సూపర్.
సుమన్ శెట్టి గురించి ఏమనుకుంటున్నారు మీరు? సుమన్ శెట్టిది 2-3 రోజులు చూస్తే అయ్యో శుద్ధ పప్పు, పాపం చిక్కుడు కట్ట పట్టుకుంటాడు, ఈడుంటాడు, ఆడింటాడు, ఆ గల్లీలో ఉంటాడు. కానీ నిన్న ఆయనని సంజన టెంప్ట్ చేసి అది నాకు మస్తు అనిపించింది. నువ్వు రాండి ఇట్లా అసలు ఏమన్నా రీజనా సార్? కానీ సుమన్ శెట్టి వీళ్ళు చేతున్నారా, వీళ్ళు ఎదుటి వ్యక్తికి ఛాన్స్ ఇస్తున్నారు. నన్ను టెంప్ట్ చేయి, నేను ఎగురుతా, నేను పోతా బయటికి అన్నట్టు చెప్తున్నారు. సుమన్ శెట్టి ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అతను కమెడియన్ కదా, అతను కమెడియన్ కాబట్టి కామెడీ క్రియేట్ చేయాలా, మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా. కామెడీ మత్తు అంటే కమెడియన్ ని తీసుకొచ్చేది ఎందుకు, వాళ్ళు ఏదైనా కామెడీ చేస్తారని. అతను సినిమాలలో అతని డైలాగులు కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుంటూ అతని వాయిస్ ఒక రకంగా ఉంటది, ఆ వాయిస్ తో చెప్పుకుంటూ చాలా ఫన్ క్రియేట్ చేయొచ్చు. మంచి పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది మనకి బిగ్ బాస్ అనే పేరుతో. మనకి ప్లాట్ఫామ్ దొరికితే కామెడియన్, కామెడియన్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తా. మీరు స్టార్ మైలకి వచ్చారండి, మీరు స్టార్ మైలకి వచ్చారు. ఎలా చేసేవాళ్ళు, ఎంత హోంవర్క్ చేసుకునేవాళ్ళు మీరు? ఎపిసోడ్ మొత్తం నేనే అన్నట్టు స్టాంప్ వేసుకునే వాళ్ళు మీరు. కెమెరా ఉంటే చాలు, నాకు ఇంకెవరు కనిపించడు. ఒకసారి వచ్చినప్పుడేమో 6 ఉన్నప్పుడు మీరు ఒకరు వచ్చారు, ఒకసారి ఉన్నప్పుడేమో 4 ఉన్నప్పుడు ఒకరు వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. ప్రోమోలు మీయే, ఎప్పుడంతా మీదే. సుమగారితో ఫుల్ ఫైట్. మీరు సుమగారినే భయపెట్టారు మీరు అసలు కాంచనా వేసినప్పుడు. పారిపోయారు కదా, వామో ఈవెన్ నిజంగానే దయ్యబట్టిందా ఏంటి? దట్ వాజ్ ఎ స్వీట్ మెమరీ సార్ ఫర్ మీ. అండ్ దెన్ నేను ఎట్లా చూస్తానంటే, మనకు ఒక కెమెరా ఇచ్చారు, మనకు ఒక వర్క్ ఇచ్చారు, ఒక టాస్క్ ఇచ్చారంటే మైండ్ ఎక్కడ డైవర్ట్ అవ్వద్దు, దాని మీద మనం ఏం చెయ్యాలి అన్నట్టు కాన్సన్ట్రేషన్ ఉంటది. ఇప్పుడు బిగ్ బాస్ చూసినప్పుడు వరకు నేను అందులో లీనమైపోతా సార్, నేను లీనమైపోతా సీరియస్ గా. ఐ ఫీల్ దట్ ఐఎమ్, నాకు ఛాన్స్ ఇస్తే నా దేతడి పోచమ్మ గుడి అవుతుండే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా ఉందా, ఇక అక్కడ సంజన కూడా వచ్చేస్తారు మీరు. నేను అందరినీ గెలుకొచ్చా, కానీ గేమ్ చాలా నాకు సార్, నా ఎక్స్పెక్టేషన్ ఒకటే ఉంటది, ఫైటింగ్ కాకుండా కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటే మెయిన్, ఫైటింగ్ అనేది ఒక పార్ట్ అంతే గానీ డాన్సులు ఉండాలి. ఇంతవరకు డాన్సులు లేవు, ఏం చెప్పాలి సార్, ఒక మనసులో ఉన్న మాట చెప్తా. నైట్ అవర్స్ ఉంటది ఇంట్లో, చుట్టుపక్కల అందరు లైట్లు ఆఫ్ చేస్తే టీవీలు చూస్తారు. ఈ బిగ్ బాస్ పెడితే ఏం కొట్లాడినప్పుడు కొంచెం బాల్కనీ చూస్తే చుట్టుపక్కల ఎవడింట్లో ఏం కొట్లాడ అవుతుంది అన్నట్టు ఫీల్ అవుతారు. అట్లుంది పరిస్థితి. గేమ్స్ లేవు, గేమ్స్ కూడా లేవు. అదే ఆ కెప్టెన్సీ టాస్క్ పెట్టారేమో గానీ ప్రతి ఎపిసోడ్ లోనే ఒక గేమ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉండే, అవి ప్లాన్ చేయలేదు. డాన్స్లు ప్లాన్ చేయట్లేదు, ఏమి లేవు అసలు. ఇంతవరకు అయితే ఏదో కొట్లాటల మీద, గుడ్ల మీద, ఈ గొడవల మీదనే పోతున్నారు. కానీ సార్ మనకి లేవగానే ఆ అలారం బిగ్ బాస్ చెప్పంగానే ఆ మ్యూజిక్ రాసి ఎట్లా ఎనర్జీ ఉండాలి సార్, ఎట్లా రావాలి. నేను డాన్స్ చేసినట్టు ఫీల్ అవుతా ఆడ దగ్గర. మస్తు డేలో ఒక సాంగ్ పెడతాడు బిగ్ బాస్, అది ఎంత బాగుంటాయి, ఓహో నేనే అన్నట్టు ఫీల్ అయిపోతా. కానీ లైఫ్ టైం మై ఫేవరెట్ ఈజ్ బిగ్ బాస్ షో సార్. అదేందో ఏమో. ఇప్పటి వరకు మీకు అర్థమైంది అంటే టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు? టాప్ 5 లో చెప్తాను సార్. మన రాము రాథోడ్, సంజన ఎక్స్పెక్టేషన్, ఇంకా బర్నీ సార్ ఉన్నారు కదా, ఇమాన్యుయల్. అండ్ ఇమాన్యుయల్ అంటే డౌటే, కానీ సార్ నాకు టైం పడుతుంది, ఎందుకంటే వీళ్ళని ఇంకా నేను అర్థం చేసుకోవాలి. నేను ప్రస్తుతానికి ఇద్దరిని అనుకుంటున్నా. రాము రాథోడ్ విల్ బి టాప్ లో ఉంటాడు, పక్కా ఉంటాడు. అండ్ సెకండ్ మన సంజన అని ఎక్స్పెక్టేషన్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఇంకో 4 వస్తారు వైల్డ్ కార్డు ద్వారా. అందుకనే ఇప్పుడే మనం ఫైనల్ చెప్పలేము వచ్చే వాళ్ళు ఎవరు అనేది. దాన్ని బట్టి కాంపిటీషన్ ఉంటుంది కదా. అట్లా అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు అంటే ఇట్లా అనుకోవచ్చు, కానీ ఇంకొక 4 సెలబ్రిటీస్ వస్తారు, 1-2 కామనర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అప్పుడు టఫ్ ఫైట్, కనీసం ఒక 3-4 వీక్స్ తర్వాత మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరో తెలియకుండా మనం ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోలేము. కాకపోతే చూస్తున్నాం కాబట్టి అసలు వీళ్ళల్లో ఎవరైతారు,
అని ఒకటి ఉంటది కదా, అందుకోసం అన్నా అంతే. Yes. వీళ్ళల్లో వెళ్తారు ఒక అది నేనంటే పక్క రాము రాథోడ్ని టాప్ లో చూసేస్తున్నా సార్. బంకర్ కి పక్క టాప్. మిగతా వాళ్ళది 50, 50, 50, 40, 50, 90, 60 అంతే. మా లాంటి వాళ్ళని కూడా దింపాలి సార్. నాకు హరీష్ ఒక్కటి నచ్చలేదు సార్. దమ్ము ఉంటే ఇవన్నీ చాలా తప్పు. పంపించేద్దామండి, చాలా తప్పు, పంపించేద్దాం. మరి మనీష్ ఉన్నాడు, మనీషే మొత్తం మంత్రాంగం చేస్తున్నాడు, అందరి పుల్లలు పెడుతున్నాడు మనీషు. అవును అవును. సో నేను ఏమనుకుంటున్నానంటే పవన్ ని, ఆ కామనర్స్ లో పవన్ ని, ప్రియా అండ్ మనీష్, ఈ హరీష్ వీళ్ళ పంపించేద్దాం అనుకుంటున్నా. పంపించేసాను సార్, పంపించేసాను. నేనుంటేనా చాలా నిక్లా అంటుండే, కానీ ఎప్పుడు మనం కామనర్ కి ఒక ఛాన్స్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లో వచ్చిందంటే కొంచెం దాని మీద హోంవర్క్ మీద వాళ్ళందరు సీజన్ చూసినట్టే ఉంటారు కదా, అందరు ఊరికే డైరెక్ట్ రారు కదా. సో ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇట్లా అగ్రెషన్ ఫుడ్ మీద చూపించడము అది చాలా తప్పు సార్. సార్ మాట్లాడే హరీష్ కూడా పెద్ద పెద్ద మాటలు అన్నాడు, ఫుడ్ మీద మనం అట్లా చేయొద్దు, అదేదో ఇది అది అన్నాడు. మరి ఏమైంది, అట్లాస్ట్ ఫుడ్ మీదనే కదా చూపిస్తుండు. బిగ్ బాస్ ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చిండు, లోపలికి వచ్చి ఇట్లా కాదు ఇట్లా ఉండు నాయనా, నీకు రాము బాగా చూసుకో, చెప్పలేము ఈ డిప్రెస్ క్యాండిడేట్ ఎప్పుడు ఏం చేసుకుంటాడని కదా. తప్పు సార్, అదే చెయ్యొద్దు. బిగ్ బాస్ ని అంటున్నా, బిగ్ బాస్ ని నేను చాలా లైక్ చేస్తా. బిగ్ బాస్ కొంచెం కళ్ళు లోపల కాకుండా బయట ఆడియన్స్ లో కూడా పెట్టాలి సార్. వాళ్ళంటే ఫ్యాన్స్ మీద ఒక కన్ను పెట్టమని చెప్పండి సార్. చూస్తూ ఉండండి. అలాగే మీకు ఎప్పుడన్నా ఇట్లా రివ్యూ ఇవ్వాలనిపిస్తే కనుక నాకు చెప్పండి, నేను కెమెరా ఆన్ చేస్తా, మై స్టార్ మీడియాలో పోస్ట్ చేస్తా, చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు జెన్యూన్ గా చెప్తారు, మీరు తగ్గేదే లేదని అనుకుంటారు కాబట్టి. ఆ బిగ్ బాస్ హౌస్ లో సంజన ఎట్లనో బయట మీరు అట్లా కాబట్టి మీ రివ్యూ బాగుంటుంది అనుకున్నాను. ఇంకా మీరు చూస్తా ఉంటే మీకు ఐడియా వస్తుంది. జస్ట్ ఇప్పుడే ఒక 1 వీక్ నుంచి అంటున్నారు కాబట్టి. మీరు నమ్మరు, ఒక్క డే కూడా నేను మిస్ చేయదు తెలుసా. ఇట్లా కూర్చుంటా 9:30, నా ఫుడ్ గిడ్ అన్ని కిచెన్ వర్క్ కంప్లీట్ చేసి కూర్చుంటా, అది ఒక పెద్ద వర్క్ అన్నట్టు. ఆయననే అంటాడు, ఇదేంటే అన్ని కిచెన్ వర్క్, జీ మేరా బిగ్ బాస్ ఆరా, నో డిస్టర్బెన్స్. మరి 4 గంటలు లేస్తా పొద్దున, అంతే కదా. ఆయనకు కూడా తెలుసు, మా ఫ్యామిలీలో అందరూ తెలుసు నేను పిచ్చి బిగ్ బాస్ అని. ఓకే అండి, ఓకే సార్, ఓకే సార్. ఈ విధంగా బిగ్ బాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్ని పనులున్నా సరే నైట్ 9:30 నుంచి ఎపిసోడ్ చూడడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళు జెన్యూన్ గా మాట్లాడుతుంటారు. ఈ మేడం పేరు నీరు ఠాకూర్ గారు. ఆమె స్టార్ మహిళకి ఒకసారి పార్టిసిపేట్ చేస్తే చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. బాగుందని చెప్పేసి ఒక 6 months తర్వాత ఏమో రండి మేడం మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయండి అని చెప్పాను. ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా కానీ ఒక సాంగ్ ప్రిపేర్ అవ్వడం, టాస్క్లు ప్రిపేర్ అవ్వడం, ఫంటర్టైన్మెంట్ బోల్డ్ అంత ఇచ్చేవాళ్ళు. ఓకే, ఇలాగా మనం అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ కూడా చేసేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.